మనకి డీరేటర్ పర్పస్ ఏంటంటే ద రిమూవల్ ఆఫ్ డిజాల్వ్డ్ గ్యాసెస్ ఫ్రమ్ బాయిలర్ ఫీడ్ వాటర్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ప్రాసెస్ ఇన్ ఏ స్టీమ్ సిస్టమ్. అంటే మనకి బాయిలర్ స్టీమ్ సిస్టంలో మెయిన్ రోల్ ఫీడ్ వాటర్ నుంచి గ్యాసెస్ రిమూవ్ చేయడం అన్నది. బై రిమూవింగ్ ద డిజాల్వ్డ్ గ్యాసెస్ ఇన్ ది బాయిలర్ ఫీడ్ వాటర్ ఇంక్రీజ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ స్టీమ్ సిస్టమ్. అంటే మనకు బాయిలర్ యొక్క ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది, బాయిలర్ లైఫ్ స్పాన్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. డీరేటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది రెండు ప్రిన్సిపల్స్ చెప్పాడు. హెన్రీస్ లా ప్రకారం ద గ్యాస్ సాల్యుబిలిటీ ఇన్ ఏ సొల్యూషన్ డిక్రీజెస్ యాజ్ ది గ్యాస్ పార్షియల్ ప్రెజర్ అబౌవ్ ది సొల్యూషన్ డిక్రీజెస్. సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ అనేది సర్ఫేస్ మీద ఉండే పార్షియల్ ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది. పార్షియల్ ప్రెజర్ పెరిగితే పెరుగుద్ది, పార్షియల్ ప్రెజర్ తగ్గితే తగ్గుతుంది. మనకి సెకండ్ ప్రిన్సిపల్ వచ్చి గవర్నెన్స్ లా. ద రిలేషన్షిప్ బిట్వీన్ గ్యాస్ సాల్యుబిలిటీ వర్సెస్ టెంపరేచర్. అంటే రెండు గ్యాస్ సాల్యుబిలిటీకి టెంపరేచర్కి రిలేషన్. ద గ్యాస్ సాల్యుబిలిటీ ఇన్ ది సొల్యూషన్ డిక్రీజెస్ యాజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది సొల్యూషన్ రైజెస్ అండ్ అప్రోచెస్ ద సాచురేషన్ టెంపరేచర్. ఎప్పుడైతే వాటర్ 100 degreesకి వెళ్తుందో అప్పుడు మనకి వాటర్లో గ్యాస్ సాల్యుబిలిటీ అనేది తగ్గుద్ది. ఎందుకంటే సాచురేషన్ టెంపరేచర్కి వెళ్ళి దాటేస్తుంది, 100 దాటితే వాటర్ బాయిలింగ్ పాయింట్ దాటుతుంది కాబట్టి. మనకు అసలు డీరేటర్ యూటిలైజెస్ ద అబౌవ్ టూ ప్రిన్సిపల్స్ టు రిమూవ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ ఫ్రమ్ బాయిలర్ ఫీడ్ వాటర్. డీరేటర్ అనేది ఈ రెండు ప్రిన్సిపల్స్ని యూటిలైజ్ చేసుకుని మనకి వర్కింగ్ చేస్తుంది. ద ఫీడ్ వాటర్ యాజ్ ఏ థిన్ ఫిల్మ్ ఇంటూ ది స్టీమ్ అట్మాస్ఫియర్, therefore by the feed water quickly heated at saturation condition. The surface area of the feed water in contact with the steam increases. Due to this, the dissolved oxygen, CO2 and lower gas concentration are removed quickly. ఎప్పుడైతే మనకు పైనుంచి వాటర్ అన్నది స్ప్రే అవుతుందో డీరేటర్లో, కింద నుంచి మనం స్టీమ్ వేస్తాం కదా, ఈ రెండు కాంటాక్ట్ అయ్యి ఆ గ్యాస్ అన్నది మనకి ఆ స్టీమ్ ద్వారా వెంట ద్వారా బయటికి రిలీజ్ అయిపోతుంది. The vertical domed aeration section mounted above the horizontal boiler storage vessel boiler feed water and enters the vertical aeration section above the perforated trays and flows downwards through the perforation. The low pressure aeration steam enters the below the perforated trays and flows upward through the perforations. మనకి డీరేషన్ ఇదంతా కూడా వెర్టికల్ ట్యాంక్ షేప్లో ఉంటుంది. స్టోరేజ్ ట్యాంక్కి పైన ఫిట్ చేసి ఉంటుంది. అది పెర్ఫొరేటెడ్ ట్రేస్ అన్నది అరేంజ్ చేసి ఉంటాయి. ఆ ట్రేస్లో మనకి డీరేటర్ అనేది వెర్టికల్గా మౌంట్ అయ్యి ఉంటుంది. అది ఎప్పుడైతే వాటర్ ఫ్లో అన్నది డౌన్వర్డ్స్కి వస్తుందో కింద నుంచి స్టీమ్ అన్నది పైకి వెళ్తుంది. స్టీమ్కి డెన్సిటీ తక్కువ. మళ్ళీ మనకి ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ ఇస్తున్నాను. పైనుంచి వాటర్ పడుతుంది, కింద నుంచి స్టీమ్ వెళ్తుంది కదా, అదే ప్రాసెస్ ఫంక్షనింగ్. మీకు ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.